ఒక సామెత చెప్తారండి. ఏమిటిది అంటే, ఎప్పుడూ పెట్టే ముండ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టని తల్లి పెట్టింది అంటారు. అర్థం ఏంటి? ఒక అడుక్కునేవాడు రోజు ఒక వీధిలో ఒక ఇంటికి వెళతాడు. ఆవిడ ప్రతిరోజు కూడా మీకు ఆహారం పెడుతూ ఉండేది. ఒకరోజు ఆవిడ వేరే ఎక్కడికో వెళ్ళింది. ఎప్పుడు పెట్టని ఎదురింటి ఆవిడ ఆవిడ ఆ పూట అడుక్కునేవాడికి ఆహారం పెట్టింది. వెంటనే ఈవిడ దేవత అయిపోయింది. మరి ఇన్ని రోజుల పాటు నీకు ఆహారం ఇచ్చిన ఆవిడ ఒక ముండా అయితే, ఒకే ఒక రోజు పెట్టిన ఈవిడ నీకు దేవత. మీరు ప్రతిసారి ఒక వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటారు, ఏదో ఒక సందర్భంలో నో అంటారు, కానీ మీరు వెంటనే అతనికి విలన్ లాగా కనిపిస్తారు. మరి ఇన్నేళ్ల పాటు సహాయం చేశాను కదా అంటే అదంతా కాదండి. ఈరోజు ఈ పూట నువ్వు నాకు హెల్ప్ చేసేవా లేదా, లేకపోతే నా జీవితంలో నువ్వు ఒక విలన్వే. ఇది లోకం యొక్క తీరు. కాబట్టి ఈ సమాజంలో మీరు సహాయం చెయ్యాలన్నప్పుడు దానికి కొన్ని అర్హతలు ఉండాలి. అంటే పొందే వాళ్ళకు కూడా అర్హతలు ఉండాలండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక ఫూల్ లాగా చూస్తారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మన భారత్ చుట్టూర్తా చిన్న చిన్న దేశాలండి, వీళ్ళు టోటల్గా మన మీదే ఆధారపడతారు. ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, ఇలాగా చిన్న చిన్న దేశాలు. కానీ వీళ్ళ తీరు ఎలా ఉంటుంది అంటే, మనతో చిన్నపాటి గొడవైనా కూడా వెంటనే అంటే మామూలుగా వచ్చి మాట్లాడి సంధి కుదుర్చుకోవాలి. ఇదే కదా పద్ధతి. పెద్ద దేశంతో మీరు ఎలా వ్యవహరిస్తారు? అలా ఉండదండి. వీళ్ళు రెచ్చిపోయి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చూస్తున్నాం కదా. సరే, పాకిస్తాన్ అయితే బిగినింగ్ నుంచే మన శత్రు దేశం. బంగ్లాదేశ్ చూడండి, వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి సీఎం అయితే వీడికి ఏంటండి ప్రాబ్లం? బంగ్లాదేశ్ వాడికి ఏంటి ప్రాబ్లం? దీనికి ఎన్నెన్నో కుట్రలు, ఎన్నెన్నో రకాలుగా ఆలోచనలు. తీవ్రవాదము అంటాడు, సిఐఏ అంటాడు, ఇలాగా ఈ టైపులో. అంటే ఒక్కసారి వచ్చి కాంప్రమైజ్ అయిపోదాం బాస్, మిమ్మల్ని నమ్ముకొనే మా గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, మీరు ఇచ్చే పవర్తోనే మేము బతుకుతున్నాము, మీ యొక్క ఈ గంగా నది లేకపోతే మా బంగ్లాదేశ్ ఏమైపోతుందో, ఇది కదండి మీరు మాట్లాడాల్సిన భాష. పెద్ద దేశంతో ఎలా మాట్లాడాలి అలా ఉండదు. బెదిరిస్తాడు. బెదిరించడము కాదు, వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. నార్త్ ఈస్ట్లో ఉండే 7 సిస్టర్ స్టేట్స్ మాది, మేమే ఈ ప్రాంతాలనంతా పరిపాలిస్తున్నాము. నువ్వు ఎంత? ఏం చేస్తామండి మనం? చిన్నగా వాడి తోకనిలా కట్ చేస్తాం, అంతే. పానిక్ అయిపోయి ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు అటు అమెరికా అంటాడు, పాకిస్తాన్ అంటాడు, చైనా అంటాడు. ఏం చెయ్యగలరండి? భారత్తో గొడవ పడి బంగ్లాదేశ్ చెయ్యగలిగింది ఏంటి? ఇవాళ ఇంకొక దేశం నేపాల్. అంటే మన భారతీయులు నేపాల్ దాటుకొని కైలాస మానస సరోవరం వెళ్ళాలి కదండి, ఇది వీడికి బాగా తెలుసు. కాబట్టి కాలాపాని, లీపు లేక్ పాస్ లాంటి ప్రాంతాలు మావే, మాకు చెందిన టెరిటరీ అని మనతో గొడవ పడతాడు. అసలు నీ నేపాల్ అనే దేశమే మాది అన్నప్పుడు కైలాస మానస సరోవరమే మనది కదండి, మన వాళ్ళే కదా పరిపాలించేవాళ్ళు, మనకు ఎన్ని హక్కులు ఉండాలి? అయినా కూడా మనము ఈ 1600 కిలోమీటర్లు ఓపెన్ బార్డర్ని ఏ రోజు కూడా కబ్జా చేసుకుందాము, ఆక్యుపై చేద్దాం ఎప్పుడూ అనుకో. చైనా వాడు అదే చేస్తాడు. కాబట్టే చైనా అంటే వీళ్ళకి భయము. అట్ ది సేమ్ టైం వాడు ఏం చెప్తే అదే వింటారు. భారత్ నుంచే ప్రతి ఒక్క సహాయము, కానీ చిన్న చూపు అంటున్నాను కదా. ఎప్పుడు పెట్టే ముండ పెట్టలేదు, మనం పెట్టలేదు అంటాడు. మరి వాడేం పెట్టాడు అంటే, ఎప్పుడో కుక్క బిస్కెట్ లాగా కొంత లోన్ ఇస్తాడు, వాడు నీకు దేవత, మహాతల్లి అని మాట్లాడతారు. ఇప్పుడు ఏమైంది? నేపాల్తో మనకు చిన్నపాటి గొడవ. మ్యాప్ను మార్చి చూపించాడు. కాలాపాని, లిపున్లా పాస్ ఇదంతా మాది అని ఒక కొత్త మ్యాప్ను పెట్టి చైనా వాడి అప్రూవల్ తీసుకొని మనతో గొడవకు దిగాడు. మరి మనం ఏం చేసామండి? నేపాల్ అంటే మీకు తెలుసో తెలియదో, శ్రీలంక లాగే సిలోన్ టీ అంటారు కదా, అలాగే నేపాల్ టీ కూడా చాలా ఫేమస్ అండి. మనము ఈ నేపాల్ టీ అనే దాన్ని ఆపేసాం.
బార్డర్ వద్ద ఆపాం. ఏం జరిగిందో చెప్పమంటారా? మీకు ఈలము జాపా అనబడే జిల్లాలండి. ఇక్కడ డైరెక్ట్గా 100 ఇండస్ట్రీస్ మీకు మూతపడ్డాయి. ఏది? ఒకే దెబ్బ, మేము ఇక నీ వద్ద టీ అనేది కొనము, అంతే. అంటే నేపాల్ వాడు భారత్పై టారిఫ్స్ విధించాడు. చూడండి, అమెరికా వాడు చేశాడు అంటే కోపము, ద్వేషము, ఆవేశము. వీడు మన మీద ఆధారపడి బతికేవాడు. వీడు భారత్పై టారిఫ్స్ విధిస్తున్నాడు. 100 రూపాయలకి పైగా ఏ వస్తువైనా కూడా 5% నుంచి 80% ట్యాక్స్ అని అన్నాడు. మనకి ఎలా ఉంటుంది? ఒకవైపు ఏమో మ్యాప్ అంటాడు, కైలాస మానస సరం వెళ్ళాలంటే నేపాల్ని దాటుకొని మా టెరిటరీని దాటుకొనే మీరు వెళ్ళాలి, ఇదంతా మాది అంటాడు. ఇంతలో వాడు టారిఫ్ అని అంటే మనకి ఎలా ఉంటుంది? ఏం చేశాము? సింపుల్గా నేపాల్ నుంచి వచ్చే టీ, దీనిని ఆపేశాం. నాకు నీ టీ అక్కర్లేదు, నేను కొనుక్కోను. ఏం చేస్తావు అంటే 100 కంపెనీలు, 100 ఇండస్ట్రీస్, 60,000 మంది టీ రైతులండి, తోటల్లో పనిచేసేవాళ్ళు మొత్తం ఇవాళ పనులు లేకుండా, తిండికి లేకుండా అలలాడుతున్నారు. ఇది నేపాల్ పరిస్థితి. అంటే అంతా తెలుసు, మనకు కోపము వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ పాలకుల మూర్ఖత్వం అంటే ఇంతలాగా వర్కర్స్, ఆ ఎక్స్పోర్టర్స్, మీకు ఆ తోటలను పోషించేవాళ్ళు, వీళ్ళు ఏ స్థాయిలో నష్టపోతారు అంటే బిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ వీళ్ళు నష్టపోతున్నారండి. సో ఇవాళ మనము చాలా స్ట్రిక్ట్ అయిపోయాం. ఇంతవరకు పోతే పోనీలే బతికేస్తారు ఇలా అనుకునేవాళ్ళం. లేదండి, వీళ్ళు చాలా రెచ్చిపోతున్నారు. అడిగితే అమెరికా అంటాడు, చైనా అంటాడు. సో ఇదంతా మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏమైనా నీకు ఎప్పుడైనా సహాయం చేశారా? ఏ ఒక రోజైనా నీ దేశము బాగుపడడానికి వీళ్ళ హెల్ప్ అంటూ ఉండిందా? పూర్తిగా ఆ CIA ఏజెంట్లు అక్కడికి వచ్చి నివసిస్తారు, నీకు లంచాలు ఇస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక చైనా వాడు ఎప్పుడు నేపాల్ని కబళించాలా అని చూస్తాడు. వాళ్ళందరూ నీకు మంచివాళ్ళు. సో వాళ్ళందరూ అలా దేవుళ్ళులా కనిపిస్తారు. మనము ఎప్పుడూ కూడా, ఇప్పుడు చూడండి, నేపాల్ అన్నప్పుడు మనమే వాళ్ళకి ఫ్యూయల్ పంపిస్తామండి. బళ్ళు నడపడానికి డీజిల్, పెట్రోల్ కూడా ఉండదు. మనము ఇవ్వకపోతే టోటల్గా వాహనాలన్నీ ఆగిపోతాయి. మన దేశాన్ని నమ్ముకునే వాడు బతుకుతాడు. మన ట్రక్కులు వెళతాయి నేపాల్కి. అలాంటిది నువ్వు ఇవాళ నా మీద టారిఫ్స్, సో నా భూభాగాలంతా నీది అని చెప్పుకొని ఒక మ్యాప్ వేసేవు అనుకో, నాకు ఎలా ఉంటుంది? సో ఒకే కట్టండి, నేపాల్ టీ ఎక్స్పోర్ట్స్ అనేవి భారత్ బ్యాన్ చేస్తుంది అన్నాం. అడిగితే క్వాలిటీ లేదు, సో ఇక మీదట ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంది, అదంతా అప్రూవల్ అయ్యాకే నీ టీ భారత్ దాకా రావచ్చు, లేకపోతే బార్డర్ వద్దే ఆపేస్తాము, చెక్ పోస్ట్ వద్దే నీ వాహనాలంతా ఆగిపోతాయి అని చెప్పి మనం ఇవాళ ఒక చిన్నపాటి నిర్ణయం తీసుకుంటే 60,000 మందికి ఉద్యోగాలు లేవు, 100 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టీ పంట, ఈ టీ తోటల్లో ఉండేవాళ్ళు, మీరు యజమానులు అనండి, వర్కర్స్ అనండి, ఎక్స్పోర్టర్స్ ముఖ్యంగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటున్నారు. సో అలాంటప్పుడు ఈ పాలకులు ఆలోచించాలి కదా. నీకు సహాయం భారత్ తప్ప వేరే ఏ దేశము చెయ్యదు. అలాంటిది నువ్వు నాతోనే ఇలాంటి శత్రుత్వాన్ని పెంచుకుంటే బంగ్లాదేశ్కి ఏం జరిగింది చూసావు కదా. సో ఇవాళ నేపాల్ పరిస్థితి కూడా అదే. మరి నేపాల్కి బుద్ధి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే కుక్క తోక వంకర, వీళ్ళు ఇంతే అని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.